ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ గురించి, గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ గోల్డ్ గురించి ఏదైతే ఉందో investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ కమోడిటీస్ మీద క్లిక్ చేస్తే గోల్డ్ అని ఉంటుంది రైట్ సైడు, దాన్ని క్లిక్ చేయాలి. మీరు గోల్డ్ అని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఇలా వస్తుంది గోల్డ్. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం వీడియో చేసే టైంకి $3553.30 ప్రజెంట్ ఉందన్నమాట. ఈ రైట్ సైడు డేస్ రేంజ్ అని ఉంటుంది, 52 వీక్ రేంజ్ అని ఉంటుంది. డేస్ రేంజ్ ఏంది? $35-37.70 ఔన్స్ బంగారం. ఈ రోజుల్లో 35-37.70, ఈరోజు హై 35-78.20. ఈ 35-78-35-37 అంటే సుమారుగా ఎన్ని $40 అనమాట. $41 లోకి హైకి డిఫరెన్సు. ఇప్పుడు 37 నుంచి 35-37 ఉంది. అంటే $15 లో నుంచి కూడా పెరగడం జరిగింది. $1 30 వరకు సుమారుగా ఉంటుంది. అంటే కన్వర్షన్ అంటే ఏంది, $1 పెరిగితే మన ఇండియన్ రూపీస్లో $30 వరకు ధర పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ గోల్డ్ ఏదైతే ఉందో 3552.25, ఇక్కడే కిందనే టెక్నికల్ అని ఒక వర్డ్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, అవర్లీ, 5 అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ అని మనకి డేటా వస్తుంది. అయితే నాది పెయిడ్ సాఫ్ట్వేర్. మీరు ఎవరైతే investing.com చూస్తారో మీకు అది లాక్ బొమ్మ ఉంటుంది, తాళం అని బొమ్మ ఉంటుంది. అంటే ఇది మీకు ఓపెన్ కాదు, కానీ కొన్ని ఓపెన్ అవుతాయి. అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏది కాకపోతే ఇప్పుడు ఏం చూపిస్తుంది? 1 మినిట్ స్ట్రాంగ్ బై, 5 మినిట్స్ బై, 15 మినిట్స్ స్ట్రాంగ్ బై, 30 మినిట్స్ న్యూట్రల్, అవర్లీ న్యూట్రల్, 5 అవర్స్ డైలీ, వీక్లీ స్ట్రాంగ్ బై. అంటే ఏంది? గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ఇవాళ. ఇక్కడ గమనించినట్టయితే మీకు 52 వీక్ రేంజ్ రైట్ సైడ్ ఉంది. $2479.80 ఇయర్లీ లో. ఇయర్లీ హై వచ్చి 3578.20 ఈ రోజే వచ్చింది. అది ఈరోజు ఏదైతే 3578 అంటే మనం ఎలా గుర్తుపట్టాలి? ఇయర్లీ హై ఏదైతే ఉందో 3578.20, డే రేంజ్ కూడా ఏదైతే హై ఉందో ఈరోజే ఉంది. అంటే ఏంది? ఈరోజు లైఫ్ టైం హై వచ్చింది, ఆల్ టైం హైలోకి వచ్చింది. ఏదైతే గోల్డ్ ఔన్స్ బంగారం ఉందో ఇది వరల్డ్ మార్కెట్లో లైవ్లో జరిగేటటువంటి గోల్డ్ ప్రైస్ అనమాట. ఇక మన పని ఏంటిది? ఇప్పుడు ఏదైతే ఆల్ టైమ్ హైకి పోయిందో ఈ వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అయితే ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అని అంటే ఇప్పుడు ఏదైతే అమెరికాలో సుంకాలు, టారిఫ్లు 25% నుంచి 50% కావటం, అవి సెట్ కాకపోవటం, మన మోడీ గారు జపాన్, చైనా పర్యటన వెళ్ళటం, వీటన్నిటితోటి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, చైనా వాళ్ళు బై చేస్తున్నారు అనేది ఒక న్యూస్ తోటి ఈ గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఇక మన పని ఏంటిది? ఇక్కడే గ్రాఫ్ ఉంటుంది, టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ అవర్లీలు కానీ మనం ఏది పెట్టుకోదలుచుకుంటే అది. అయితే ఇందులో 2 ఉంటుంది, ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఫ్రీ వాళ్ళకి ఇవి రావు కాబట్టి పెయిడ్లోకి వెళ్తే నామినల్ ఛార్జెస్ తోటి మీరు 1 ఇయర్, 2 ఇయర్స్ ఆఫర్లు ఉంటాయి. గూగుల్కి వెళ్ళి investing.com అనే వెబ్సైట్కి వెళ్ళి ఇట్లా ఈ విధంగా ఆఫర్స్ అని ఉంటే చెక్ చేస్తుంది. దాంట్లో ప్రో అని, ప్రైమ్ అని ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. అంటే మంత్లీ 700, 600 మంత్లీ, తర్వాత 1000, 1500, 2000, 3000 అంటే మనం ప్యాకేజ్ ఉంటుంది. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు చదువుకొని అది కనుక చేస్తే మీకు ఈ investing.comలో గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇదే ఇక్కడ investing.comలో మనం లెఫ్ట్ సైడు మార్కెట్స్, కమోడిటీస్ కొట్టి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంటుంది. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, కాపర్, ప్రతిదీ కూడా బైసెల్ చూపిస్తుంది మనకి. మొత్తం డైరెక్ట్గా అంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా అనేది చూపిస్తుంది. ఉదాహరణకి మళ్ళీ తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఉంది. ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఏదైతే ఉందో ఈ గ్రాఫు లైవ్లో జరుగుతూ ఉంటుంది. ఇది కూడా పెయిడ్ సాఫ్ట్వేర్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఫ్రీలో ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రావు, పెయిడ్లో మాత్రం ఎక్కువ శాతం ఇండికేటర్స్ చాలా వరకు వస్తాయి. ఈ పెయిడ్లో ఏం జరుగుద్ది? ఇంట్రాడే చేసేవాళ్ళు
5 minutes 15 minutes గ్రాఫ్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డైలీ గ్రాఫ్ పెట్టుకోవాలి. డైలీ గ్రాఫ్ పెట్టుకొని ఎక్కడైతే బై వచ్చిందో సెల్ వచ్చిందో చూసుకొని అక్కడ మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో గోల్డ్లో మళ్ళీ 5 ఉంటాయి. మనం ఒకవేళ ఉదాహరణకి ఈ గోల్డ్ మనం అది ఎలా చూడాలి అంటే ఎంసెక్స్ ఇండియాకి వెళ్ళాలి. మనం msexindia.comకి వెళ్తే msexindia.comలో మీరు ప్రొడక్ట్స్ అని వర్డ్ ఉంటుంది. ఇక్కడ msexindia.com వెబ్సైటు ప్రొడక్ట్స్ ఓపెన్ చేయాలి. ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్కి బులియన్ అని వర్డ్ ఉంటుంది. ఈ గోల్డ్ సిల్వర్ని బులియన్ మార్కెట్ అంటారు. ఈ బులియన్ మార్కెట్ అంటే ఏంటిది? గోల్డ్ సిల్వర్ని అనమాట. ఈ గోల్డ్లో ఎన్ని ఉన్నాయి? గోల్డ్ ఒకటి ఉంది, గోల్డ్ మినీ ఉంది, గోల్డ్ గునియా ఉంది, గోల్డ్ పెటల్ ఉంది, గోల్డ్ 10 అని ఉంది. గోల్డ్ అంటే కిలో అనమాట. కిలో ఏదైతే మనం కొనదలుచుకున్నామో అమ్మదలుచుకున్నా గోల్డ్ అని ఎంటర్ చేస్తే అది కిలోకే కొంటుంది. కొన్న కిలోనే అమ్మినా కిలోనే అది. తర్వాత గోల్డ్ మినీ ఉంది అంటే 100 గ్రాములు ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గోల్డ్ మినీ ట్రేడ్ చేయొచ్చు. అంటే ఏంది? బై కానీ సెల్ కానీ గోల్డ్ మినీ అన్నారు అంటే ఒకటే పేరు కనబడుతుంది, అక్కడ లాట్ ఒకటే చూపిస్తుంది కానీ 100 గ్రాములు లెక్క. కానీ ధర ఉండి తులం ధర ఉంటుంది అంటే 10 గ్రాముల ధర ఉంటుంది ఇక్కడ. తర్వాత గోల్డ్ గునియా అని ఉంటుంది, అది 8 గ్రాముల ధర చూపిస్తుంది మనకి. తర్వాత గోల్డ్ పెటల్ అని ఉంటుంది. గోల్డ్ పెటల్ అంటే 1 గ్రామ్ ధర. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇదే ప్రొడక్ట్స్లో ఈ గోల్డ్ 10 అని ఉంది ఇంకోటి వర్డ్, అంటే 10 గ్రాముల ధర. 10 గ్రాముల ధర 10 గ్రాములే అంటే మనం కొనుక్కుంటే ₹1 = ₹1. అదే గోల్డ్ పెటల్లో వస్తే అది గ్రామ్ అనమాట. అది గ్రామ్ అంటే ₹1 = ₹1 అంటే కానీ మార్జిన్ చాలా తక్కువ అడుగుతుంది. అది ఏది? పెటల్కి. 10 వచ్చేటప్పటికి 10 టైమ్స్ అంటే 1 గ్రాముకి 10 గ్రాములకి. తర్వాత గునియా వచ్చేటప్పటికి 8 గ్రాములు అంటే గునియా కొన్నారన్నా 8 గ్రాములు కొన్నట్టే, అమ్మినా అన్నా 8 గ్రాములు అమ్మినట్టే. గోల్డ్ మినీ అన్నారంటే 100 గ్రాములు కొన్నట్టే, కొనేటప్పుడు అమ్మినా అంటే 100 గ్రాములు అమ్మినట్టే. గోల్డ్ ఏదైతే ఉందో కిలో. మనం ఏం చేయాలి? ఈ గోల్డ్ మీద క్లిక్ చేయాలి. గోల్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లీఫ్లెట్ అని వస్తుంది. ఈ లీఫ్లెట్ని మనం కనుక క్లిక్ చేసినట్టయితే గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ గోల్డ్ అంటే ఏంది దానికి సంబంధించినటువంటి బ్రోచర్ ఉంటుంది. సప్లై, డిమాండ్, యూసేజీ, ప్రొడక్షను ఇవన్నీ దీంట్లోనే లాట్లు, లాట్ సైజులు, ఇక్కడే గ్రాఫ్లు ఉంటాయి. ఇక్కడే మనకి ఎక్స్పైరీ డేట్లు అంటాం వీటిని. గోల్డ్ ఎప్పుడు కొంటే ఎప్పుడు ఎక్స్పైరీ ఉంది, మినీ ఎప్పుడు కొంటే ఎప్పుడు ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ. ఇవి ఏవైతే ఉన్నాయో ఏ డేట్లలో ఎక్స్పైరీలు ఉన్నాయి అనేది ఇక్కడనే గోల్డ్, గోల్డ్ మినీ, గోల్డ్ 10, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ ఇవన్నీ చూపిస్తాయి. మళ్ళీ కింద ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆప్షన్ చేసేదానికి కొంచెం ఇంకా అడ్వాన్స్ కోర్స్ అది. ఆప్షన్స్ ఎవరైతే చేయదలుచుకుంటారు, ఇది మామూలుగా ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే ఇక్కడ గోల్డ్ గ్రాఫ్ చూసుకొని మనము బై కానీ సెల్ కానీ ట్రేడింగ్ కానీ చేసుకోవచ్చు. ఇది గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఇంకా గోల్డ్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి కాల్ చేయొద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి గోల్డ్ గురించి డౌట్స్ కానీ గోల్డ్కి సంబంధించిన ఈ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్గో సాఫ్ట్వేరు, సెమీ ఆల్గో సాఫ్ట్వేరు, ఏఐ టూల్స్ వచ్చినాయి. ఆ సాఫ్ట్వేర్లు, స్క్రీనర్లు చెప్తూ ఉంటాయి బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అని. ఆల్గో అయితే ఏం చేయక్కర్లేదు, దానికి అప్పచెప్తే అదే కొంటూ ఉంటుంది, అమ్ముతూ ఉంటుంది. మనం కొనగానే మెయిల్ వస్తుంది, అమ్మినా మెయిల్ వస్తుంది. మన అకౌంట్లో ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో మన అకౌంట్కి మెయిల్ వస్తుంది. ఏదైనా డౌట్స్ ఉందంటే మీరు మెసేజ్ పెట్టి వాట్సాప్లో కంటెంట్ మెసేజ్ పెడితే మనం తర్వాత డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.